వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని అమరవీరుల చౌరస్తా వద్ద గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పరిగి మండలం అధ్యక్షులు బి పరశురాం రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని తన ఆటపాటలతో ఉవ్వెత్తిన ఎగిసి పడేటట్లు చేసిన ఉద్యమకారుడు గద్దర్ అని అన్నారు. గద్దర్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఉద్యమకారులను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన గద్దర్ మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు లాలు కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణ తదితరులు ఉన్నారు. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక, తెలంగాణ కావాలని ఆటపాటలతో ఆయన గలం ఉసి పాట పాడి ఆటాడి తెలంగాణ రావడానికి ఎన్నో పాటలు పాడి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన పాటలతో ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేపినటువంటి మహానుభావుడు మన గద్దరన్న గారు. ఆయన ఈరోజు అకాల మరణం, ఆయన గుండెపోటుతో ఈరోజు అపోలో ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితం మరణించడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన తెలంగాణ రావాలని ఆటపాటలతో ఎంతోమంది యువకులను ఉత్తేజపరిచి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే కలలు కన్నాడో గద్దరన్న కానీ తెలంగాణ సమాజం కానీ కలలు కన్నా తెలంగాణ ఇప్పుడున్న ప్రభుత్వం చేయడం లేదు, ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మళ్ళా కొత్త ఉద్యమం లేపి మొన్ననే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే మల్లూరు భట్టి విక్రమార్క గారు చేసినటువంటి పాదయాత్రకు మద్దతుగా ఆయన పాదయాత్ర చేసిన దినాలు ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన వెంబడి రోజు ఉండి ఆట పాటలతో మళ్ళీ మరో తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొదలుపెట్టిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు, నిరుద్యోగులకు, యువకులకు అందరికీ మేలు జరుగుతుంది. ఎవరైతే నిరుద్యోగులు, ఎవరైతే అమరవీరులు కలలు కన్నా తెలంగాణ రావాలంటే, తెలంగాణ ప్రభుత్వం రావాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమని మనకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ మొన్న రాహుల్ గాంధీ గారు వస్తే కూడా ఖమ్మం సభలో కూడా పోయి రాహుల్ గాంధీ గారికి ముద్దించుకున్నాడు. అంటే ఆయన ప్రేమ, గాంధీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ అంటే మంచిది కాబట్టి వాళ్ళతోటి అంత ఆప్యాయంగా ఉన్ననే మేము చూసినాం. కాబట్టి ఈ యొక్క గద్దర్ గారి మరణం చాలా కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి లోటు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మంచి మూమెంట్లో ఆయన తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి బహిరంగ సభలో ఆయన పాల్గొని సమాజానికి కాంగ్రెస్ పార్టీ గురించి, టీఆర్ఎస్ చేస్తున్నటువంటి మోసాల గురించి, ఈ దొరల పాలన అంతం కావాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఎంతో ఆశతో ఆయన ఉండే, అది చూడకుండానే ఆయన పోవడం చాలా దురదృష్టకరం. అమర్ రహే గద్దర్ గారి ఆశయాలను